హైదరాబాద్ సిటీ పోలీసు, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెచ్న్యూ నేషన్ వైడ్ ఒక డోర్ స్టెప్ డెలివరీ చేసే గాంజాను డెలివరీ చేసే ఒక సిండికేట్ని బస్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇంటి దగ్గరే గాంజా అని చెప్పి సప్లై చేస్తున్న ఒక సిండికేటు, ఒక ముఠాని హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ బస్ చేయడం జరిగింది. ఇది జార్ఖండ్ నుంచి ఆపరేట్ కావడం జరుగుతుంది. దాదాపు 21 స్టేట్లో ఈ ఒక నెట్వర్క్ ఎక్స్పాండ్ అయి ఉంది. ఈ ఒక సిండికేటు ఇండియా పోస్ట్ ఒక ఫెసిలిటీ, స్పీడ్ పోస్ట్ ఒక ఫెసిలిటీని యూజ్ చేసుకొని 21 స్టేట్లో ఈ గాంజాని ఇంటి దగ్గరే సప్లై చేయడం జరుగుతుంది. సో ఇది డోర్ డెలివరీ గాంజా నెట్వర్క్, ఒక గాంజా సిండికేట్ అని చెప్పి మనము చెప్పొచ్చు. దీన్ని కింగ్ పెన్ మెయిన్ పర్సను సత్యం మిశ్రా, ఈయన జార్ఖండ్ నేటివ్. ఈయనను ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. 4 ఈ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు ఎబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ సత్యం మిశ్రా నేటివ్ ఆఫ్ తంబాగుడియో విలేజు, నిమ్రిఘాట్ మండలు, గిరిద్ డిస్టిక్, జార్ఖండ్ నేటివ్. ఇంటర్మీడియట్ దాకా చదివి తర్వాత కొన్ని రోజు పెయింటర్గా పనిచేసి తర్వాత లారీ డ్రైవర్గా మారడం జరిగింది. ఈ లారీ నడుపుతూ అనే దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది. దాని భాగంగా ఆయన 2018లో 2018లో ఈ డ్రగ్స్కి అలవాటు పడినారు, అడిక్ట్ కావడం జరిగింది. ఈ డ్రగ్స్ని యూజ్ చేసుకుంటూ పోతూ దేశవ్యాప్తంగా కొంతమంది పరిచయం కూడా కావడం జరిగింది. తర్వాత ఆయనకు నష్టమైంది, మళ్ళీ జార్ఖండ్కి చేరుకోవడం జరిగింది. మళ్ళీ ఆయనకు మనము ఈ గాంజా సప్లై చేయడంతోనే మనకు ఈజీగా మనీ వస్తుంది, పెద్ద ఎత్తున డబ్బులు వస్తుందని చెప్పి ఆయన వాళ్ళ బ్రదర్ అయిన శుభం మిశ్రా అలియాస్ శుభం దాదా అలియాస్ భయ్యా 22 అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన ఈ ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ అయిన సచిన్ మిశ్రా, రాహుల్ జా అలియాస్ చోటా మిశ్రా, సంతోష్ పండిట్ అంతా కలిసి ఒక సిండికేట్గా, ఒక గ్యాంగ్గా, ఒక ముఠాగా ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒక ఈ గాంజా సప్లై నెట్వర్క్ని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళ ప్రకారము ఈయన ఫస్ట్ ఎవరు సత్యం మిశ్రా ప్లస్ ఈ శుభం మిశ్రా వాళ్ళు పొలంలో ఈ ఒక గాంజాని పండడం జరిగింది. గంజాని కల్టివేట్ చేసిన తర్వాత మెల్లగా ఊర్లో ఉన్న వేరే వాళ్ళని కూడా గాంజా పండితే మీకు బాగుంటుంది, బాగా డబ్బులు వస్తుందని చెప్పి వేరే వాళ్ళని కూడా ఈ గాంజా పండడంలో, కల్టివేట్ చేయడంలో చాలా ఎంకరేజ్ చేశారు. దీనివల్ల కల్టివేట్ చేసిన గాంజా ప్లస్ అదేవిధంగా వేరే వాళ్ళు కూడా ఇస్తున్న గాంజాని సేకరించి దేశవ్యాప్తంగా సప్లై చేయడము స్టార్ట్ చేశారు. మొత్తము ఈ గ్యాంగ్ ఒక నెట్వర్క్ రెండు రకాలుగా పనిచేయడం జరుగుతుంది. ఒకటి డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు, అట్లానే సెకండ్ పర్సనలైజ్డ్ డెలివరీ, అంటే వాళ్ళు ఆర్డర్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి లేదా వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఈ ఒక్క గాంజాని సప్లై చేయడం జరుగుతుంది. 21 స్టేట్లో డోర్ దగ్గర డెలివరీ చేయడం ఒక నెట్వర్క్ అయితే, ఇంకోటి పర్సనలైజ్డ్ సప్లై ఇది ముంబై ప్రాంతంలోనే నడుస్తుంది. సో బేసిక్లీ వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న 2 పోస్ట్ ఆఫీసెస్ని వాళ్ళు వాడుకోవడం జరిగింది. ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీసు ప్లస్ పుస్రో బజార్ పోస్ట్ ఆఫీసెస్ని వాడుకొని ఇది వాళ్ళు అక్కడి నుంచి 21 స్టేట్కి సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2 పోస్ట్ ఆఫీసెస్ కూడా గిరిద్ది డిస్టిక్లో జార్ఖండ్లో ఉన్నాం. అక్కడ వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అబద్ధం చెప్పి దీంట్లో మందు ఉంది, ఇది మెడిసిన్స్ అని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా సప్లై చేయడం జరుగుతుంది. సో దాన్ని వాళ్ళు అక్కడ మందు మెడిసిన్ ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళు ఒక ముఠా గ్యాంగ్ మెంబర్ అయిన డాక్టర్ రాహుల్ జా అని రాసినారు. డాక్టర్ రాహుల్ జా అనేవాడు ఎవరు లేరు.
డాక్టర్ రాహుల్ జా అనేవాడు వాళ్ళు ఒక గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఒక ఫేక్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళు ఇది మనకు మెడిసిన్ ఉంది, ఇది మనము వేరే ప్రాంతానికి పంపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇది మందు ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేయకుండా వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా బుక్ చేసి ఈ యొక్క గాంజాని కొన్నిసారి ట్రైను ముఖ్యంగా చాలాసారి ఫ్లైట్ ద్వారా కూడా వితౌట్ చెకింగ్ వాళ్ళు స్టేట్కి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా సప్లై కావడం జరుగుతుంది. ఇంకోటి సెకండ్ నెట్వర్క్, ఈ పర్సనలైజ్ నెట్వర్క్, అంటే మనిషి వచ్చి మీకు ఆ ఇంటి దగ్గరనే ఇవ్వడం జరుగుతుంది. ఇది ముంబై ప్రాంతంలో జరుగుతుంది. దాదాపు 1000 పైన వాళ్ళకు కస్టమర్ బేస్ ఉంది. ఇంకా రోజు కూడా అది పెరగడం జరుగుతుంది. సో దీంట్లో వాళ్ళు అక్కడ జార్ఖండ్ నుంచి ట్రైన్ ద్వారా వాళ్ళు బుక్ చేసుకొని అక్కడ పర్సనల్గా క్యారీ చేసి అక్కడ వాళ్ళు 2 చోట్ల ఒక గుడౌన్ మెయింటైన్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళు జార్ఖండ్లో ఉన్న సత్యము ప్లస్ శుభం మిశ్రా వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఆర్డర్ తీసుకున్న వాళ్ళు మొత్తం ఈ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా వాళ్ళు ఆర్డర్స్ తీసుకొని ఆర్డర్స్ అయిన తర్వాత ఈ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ ద్వారా ఆర్డర్ వచ్చిన తర్వాత పేమెంట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఒక ముఠా మెంబర్స్ చెప్పి ఈయనకి మీరు ఫోన్ చేయండి, ఈయనకి సప్లై చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడు వాళ్ళకు డబ్బులు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ ముంబైలో ఉన్న వాళ్ళు ముఠా మెంబర్స్కి సప్లై చెప్పి ఇది ఈ క్వాంటిటీలో మీరు సప్లై చేయండి, చిన్న ప్యాకెట్స్గా చేయండి అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టు లేదా అక్కడ ఉన్న లోకల్ ట్రైన్స్ ఆటోస్ ద్వారా పోయి వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేయడం జరుగుతుంది. మొత్తం ఇట్లా వాళ్ళు దాదాపు 80 నుంచి 100 ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు 80 నుంచి 80 to 100 ఆర్డర్స్ తీసుకుని మొత్తం ఇండియా పోస్టు ప్లస్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ ఒక ఆల్మోస్ట్ 8 to 10 ఆర్డర్స్ తీసుకొని దేశవ్యాప్తంగా కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ ఒక పార్సల్స్ 50 గ్రామ్ నుంచి 250 గ్రామ్ దాకా వాళ్ళు ప్యాక్ చేసి ఇలాంటి బాక్సెస్ ద్వారా నేషన్ వైడ్ పంపిస్తే ఈ చిన్న ప్యాకెట్స్ చేసి ముంబైలో వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. దాదాపు ఈ ఒక డిమాండ్ పట్టి అక్కడ ఉన్న ఆ రోజున్న రేట్ పట్టి ఆ రోజున్న సప్లై పట్టి వాళ్ళు 1500 నుంచి 8000 దాకా ఈ ఒక ప్యాకెట్కి వాళ్ళు చేసేవాళ్ళు. సో అట్లానే వాళ్ళు కోడ్స్ వాడేవాళ్ళు. వాళ్ళు స్ట్రేట్ అవే గాంజా అని చెప్పేవాడు కాదు. వాళ్ళు మ్యాంగో, స్టిక్, ఫ్లవర్ అని చెప్పి కోడ్ వర్డ్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కందివెల్లి స్టేషన్కి వెళ్ళి మీరు ఒక వన్ ప్యాకెట్ ఇవ్వండి అని చెప్పేవాడు. అట్లానే ఒక ఫ్లవర్ అని చెప్పి 1 ప్యాకెట్ ఫ్లవర్ అని చెప్పేవాడు. ఎక్కడికి మీరా రోడ్ స్టేషన్కి వెళ్ళి 1 ప్యాకెట్ ఆఫ్ ఫ్లవర్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. ఇట్లా నా బోరివెల్లి, శాంతాక్రూజ్, మీరా రోడ్ అన్ని చోట్ల కూడా ఇలాంటి ఆర్డర్స్ తీసుకొని సప్లై చేసి మ్యాంగో, స్టిక్, ఫ్లవర్ అని చెప్పి వాళ్ళు ఈ కోడ్ వర్డ్స్ చేసి వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. రోజుకి దాదాపు 1,00,000 పైన వాళ్ళు ఒక బిజినెస్ చేసేవాళ్ళు. దాదాపు సంవత్సరానికి 4 నుంచి 5 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. వీళ్ళు కొన్ని సంవత్సరం నుంచి ఈ బిజినెస్ నడవడం జరుగుతుంది. ఈ ఒక 1 మ్యాంగో అంటే 1 ఫ్లవర్ అంటే 1 స్టిక్ అంటే 50 గ్రామ్స్, ఇంకా 2 ప్యాకెట్ అంటే 2 మ్యాంగోస్ కావాలంటే 100 గ్రాము, 3 మ్యాంగోస్ కావాలంటే 150 గ్రాము. ఇట్లా వాళ్ళు ఒక పేరుతోని ఈ ఒక కోడ్స్ పెట్టి వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ సత్యం మిశ్రా అనేవాడు కింగ్ పిన్. వాళ్ళ బ్రదరు శుభం మిశ్రా అలియాస్ శుభం దాదా అలియాస్ భయ్యా 22 ఈయన పెద్ద బ్రదరు. ఈయనకు సత్యం మిశ్రాకు రాహుల్ జా ఈ ఉన్న ప్యాకెట్ పైన ఉన్న డాక్టర్ రాహుల్ జా అనేవాడు ఓన్లీ రాహుల్ జా అనే డాక్టర్ కాదు, ఏం కాదు. ఆయన అలియాస్ పేరు చోటే మిశ్రా. ఆయన ఈ పార్సల్ బుకింగు అండ్ డిస్పాచ్ ఏజెంట్. ఈ ఎవరెవరు పార్సల్ చేసి మళ్ళీ అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డిస్పాచ్ చేసే ఏజెంట్ ఈయనే వాళ్ళకు. అట్లానే సచిన్ మిశ్రా అని చెప్పి ఈజ్ అ రిలేటివ్ ఆఫ్ సత్యం మిశ్రా. ఈయనే మొత్తం ముంబై నెట్వర్క్ ఆ కోఆర్డినేటర్గా అనే పని చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకోవడము ప్లస్ డెలివరీ చేయడం ఈయన బాధ్యత. అట్లానే సంతోష్ పండిత్ అని చెప్పి కూడా ఈయన కూడా ముంబై నెట్వర్క్ కోఆర్డినేటరు. సో ఇట్లా మనము ఈ వచ్చిన ఒక చిన్న క్లూ పైన వచ్చిన ఒక హైదరాబాద్కు వచ్చిన ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ పైన మన టాస్క్ ఫోర్సు డీసీపీ వైభవ్ నేతృత్వంలో మన అడిషనల్ సిపి తఫ్సీర్ ఒక గైడెన్స్లో ఈ ఒక ముఠా పైన మనము చాలా రోజుల నుంచి వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొదటిసారిగా ఒక ఆఫీషియల్ నెట్వర్క్ యూజ్ చేసుకొని వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా 21 స్టేట్లో
ఈ నెట్వర్క్ని నడుపుతున్నారు. సో అందుకు చాలా క్రూషియల్, చాలా వచ్చిన ఒక సమాచారాన్ని మనము స్టెప్ బై స్టెప్ మనము వర్కౌట్ చేసి జార్ఖండ్కి వెళ్ళి అక్కడ ఈయనను అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈయనే మనము ఇస్రా బజార్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు హైదరాబాద్కు ఒక పార్సల్ రావడం జరిగింది. ఈ పార్సల్ కొంచెం సస్పిషియస్ ఉందని చెప్పిన తర్వాత మనము ఈ యొక్క నెట్వర్క్ పైన అక్కడ ఎవరు ఈ మనము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ప్లస్ అట్లానే ఎవరు ఈ ఒక పార్సల్ను ఆర్డర్ చేశారా ఆనని కూడా మనము వర్కౌట్ చేసి ఆనని కూడా పట్టుకొని ఆనని కూడా ఎగ్జామ్ చేసి మొత్తం ఈ సప్లై చైన్ నెట్వర్క్ని వర్కౌట్ చేయడానికి మన టాస్క్ ఫోర్సు, మన గుడి మల్కాపూర్ పోలీసు వీళ్ళందరూ కూడా బాగా వర్కౌట్ చేయడం జరుగుతుంది. అట్లానే సెకండ్ పార్సల్ కూడా హైదరాబాద్ రావడంతో మన అనుమానము ప్రూవ్ అయింది. ఇది ఏదో ఒక నెట్వర్క్ ఉందని చెప్పి మనకు తెలిసింది. సో మనము గుడి మల్కాపూర్లో ఎస్ఆర్ నగర్లో 2 కేసు బుక్ కావడం జరిగింది. ఆ ఒక కేసు ద్వారా వచ్చిన క్లూజు, మనము వచ్చిన టెక్నికల్ ఎవిడెన్స్ పైన మనము వర్కౌట్ చేసి మనము ఈ ఒక నెట్వర్క్ని మనం బస్ చేయడానికి మనం అనుకూలమైంది. అట్లానే ఇక్కడ లోకల్ ఉన్న ఒక సంతోష్ మరి లడ్డు అని చెప్పి ఇద్దరు ఎవరు కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మనము క్వశ్చన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది ఆర్డర్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే పైన కూడా ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ 2 kgs ఆఫ్ గాంజాను కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ సత్యం మిశ్రా కూడా జార్ఖండ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా అకౌంట్లో ఈ డబ్బులంతా అక్కడ వాళ్ళకు క్రెడిట్ అయ్యేది. అట్లానే అనే డిఫరెంట్ యూపీఐ అకౌంట్స్ ద్వారా కూడా అందరి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఈ ఒక నెట్వర్క్ని నడుస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా సోషల్ మీడియా ద్వారానే ఇదంతా నడుస్తుంది. సోషల్ మీడియా ద్వారానే ఇదంతా కలెక్షన్ చేయడము, సప్లై చేయడము, వాళ్ళు కాంటాక్ట్ రావడం అంతా నడుస్తుంది. ఈ ఒక్క నెట్వర్క్లో మనకు ఇండియా పోస్ట్ అనేది బాగా వాడడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా స్పీడ్ పోస్ట్ని ఫెసిలిటీని వాళ్ళు ఎటువంటి చెకింగ్ లేకుండా ఫ్లైట్ ద్వారా, ట్రైన్ ద్వారా వాళ్ళు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్డర్ చేసేదంతా కూడా డెలివరీ అంతా ఒక ఫ్లైట్స్ ద్వారానే రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన 2 పార్సల్స్ కూడా మనకు ఈ ఒక ఫ్లైట్ ద్వారానే రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తుంటారు ఇక్కడ ఈ ఇండియా పోస్ట్ ఆఫీస్, ఈ స్పీడ్ పోస్ట్ కూడా ఒక సింబల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో దట్ మనం ఇది ట్రాక్ కూడా చేయవచ్చు. మన గాంజా ఎక్కడ దాకా ఫ్లైట్లో ఎక్కడ ఉంది, ఏముంది అని తెలుసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అది ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు డెలివరీ అయింది, ఏమైందని కూడా మనము చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఎటువంటి స్కానింగ్ కానీ ఎటువంటి చెకింగ్ లేకుండా ఇది డెలివర్ కావడం జరుగుతుంది. సో దీనిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు సంబంధించిన రైల్వే అధికారులు కావచ్చు, ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, ఇండియా పోస్ట్ అధికారులు కూడా ఈ విధంగా ఈ ఒక నెట్వర్క్ నడుస్తుందని చెప్పి వాళ్ళ దృష్టి కూడా మనము తీసుకోవడానికి, వాళ్ళు కూడా ఒక మంచి ఒక చెక్ చేయడానికి ఒక స్కానింగ్ ప్లస్ ఒక రోబస్ట్ స్కానింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ని పెట్టాలని చెప్పి మనము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిపైన కూడా మనము వాళ్ళ కన్సర్న్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అట్లానే హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఎన్యూ మనము ప్రతి ఒక్క కన్జ్యూమర్ పైన, ప్రతి ఒక్క సప్లయర్ పైన, ప్రతి ఒక్క పార్సల్ పైన కూడా అట్లానే లాజిస్టిక్స్, కార్గో, మన డెలివరీ యూనిట్స్ పైన చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. అంతకుముందు కూడా చాలాసార్లు కూడా మనం పట్టుకోవడం జరిగింది. అట్లానే వాళ్ళ ఏజెంట్స్ ఎవరు, వాళ్ళ బాయ్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారో పైన కూడా మనము చాలా ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ సిటీ పోలీసు డ్రగ్స్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. వీఆర్ వెరీ సీరియస్ ఆన్ డ్రగ్స్. డెఫినెట్లీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. అట్లానే మనం కూడా ఈ అంతకుముందు ఎవరు సప్లై చేశారు, ఎవరెవరు రెస్పాండింగ్ ఉన్నారు, ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళపైన కూడా మనం గట్టిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఒక హైదరాబాద్ సిటీని డ్రగ్స్ రహిత నగరంగా మార్చడానికి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా కృషి చేస్తుంది, అహర్నిశల కృషి చేస్తుంది. వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్, ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఈ డ్రగ్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లనే పేరెంట్స్, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ చెప్పాలా లేదా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ మధ్యలో 2 కేసు నా దృష్టికి రావడం జరిగింది. వాళ్ళు పేరెంట్స్ కూడా కొడుతున్నారు, తిడుతున్నారు, బాగా హెరాస్ చేస్తారని చెప్పి. సో ఇట్లా మీకేమాత్రం మీ ఒక అబ్బాయిలో కానీ బిహేవియర్ కనిపిస్తే, చేంజ్ కనిపిస్తే మీరు ఇమ్మీడియట్లీ మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు 33 హాస్పిటల్స్లో ఈ ఒక డీ అడిక్షన్ కూడా సెంటర్స్ పెట్టడం జరిగింది. మన దగ్గర కూడా గాంధీ, మన ఎర్రగడ్డలో ఉన్న హాస్పిటల్ కూడా ఇది పెట్టడం జరిగింది. ఇది కూడా బాగా యూస్ఫుల్ కావడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ కూడా హర్షించారు. మనకు కూడా మన దగ్గర ఉన్న రౌడీ షీటర్స్ కూడా అక్కడ మనము డీ అడిక్ట్ చేయడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది. అట్లానే ప్రజలకు ఏమాత్రం డ్రగ్స్ పైన కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన ఏమో సమాచారం ఉంటే వాళ్ళు డయల్ 100కి ఫోన్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే
ఈ ఒక సిండికేటు, ఈ ఒక నెట్వర్క్ బర్స్ చేయడానికి మన అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాలు, మన డీసీపీ వైభవ్ గాయక్వాడు, అట్లానే మన ఇన్స్పెక్టర్ బాలస్వామి, ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎస్ఐ మనోజ్ కుమారు, ఏఎస్ఐ చక్రపాణి, సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ ఉమాశంకరు, అట్లానే మన టెక్నికల్ టీము చాలా కృషి చేశారు. మొత్తము టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. బుక్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు స్పీడ్ పోస్ట్ వాళ్ళనే పంపిస్తారు. వాళ్ళు ఏం చేయడం లేదు. వీళ్ళు ఇస్తే ఆ స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళకు ఉంటుంది ఆ కాంట్రాక్ట్. ఇండియా పోస్టు ప్లస్ ఫ్లైట్, కమర్షియల్ ఫ్లైట్స్తో ఒప్పందం వాళ్ళ ప్రకారమే రావడం జరుగుతుంది. వీళ్ళు ఏం ఈ నెట్వర్క్ వాళ్ళు, ఈ సిండికేట్ వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఇండియా పోస్ట్ వాళ్ళదే జాబ్ దగ్గర చేర్చడము. సో స్పీడ్ పోస్ట్ అంటే త్వర రావాలంటే ఒకటే ఒక మార్గము, ఫ్లైట్ మార్గము. మైక్ ఇండియా పోస్ట్ గవర్నమెంట్ది కాబట్టి ఎయిర్పోర్ట్లో చెకింగ్ జరగలేదు సార్. ఇప్పుడు అక్కడ అది ఇంకా ఎంక్వైరీ చేయాలి. అది స్పీడ్ పోస్ట్ వాళ్ళ దగ్గర చెకింగ్ జరుగుండాలి, ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చెకింగ్ జరుగుండాలి. అంటే రెండు చోట్ల మిస్ అయింది. డెఫినెట్లీ మిస్ అయింది. అది అంటే వాళ్ళు చిన్న క్వాంటిటీ ప్లస్ వీళ్ళు మెడిసిన్ అనడంతో ఏమాదిరో రాయడం అయితే మనం ఇంకా ఆ యాంగిల్ పైన కూడా మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటిదాకా ప్రాథమిక సమాచారం ప్రకారము వీళ్ళు అబద్ధం చెప్పి బుక్ చేశారని చెప్పి తెలిసింది అక్కడ కాంటాక్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు డాక్టర్ రాహుల్ జా అని చెప్పడంతో, మెడిసిన్ ఉందని చెప్పడంతో వాళ్ళు కూడా కొంచెం క్యాజువల్గా ఉండొచ్చు. ఇది వాళ్ళు రూటీన్లో చేసి ఉంటారు. బట్ నౌ ఐ థింక్ విల్ బ్రింగ్ టు దేర్ నోటీసు. ఇంత నడిచింది లాస్ట్ 4-5 years నుంచి ఈ ఒక ముఠా, ఈ ఒక పోస్ట్ ఆఫీస్ ఫెసిలిటీస్ని యూజ్ చేస్తుందని చెప్పి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాను. ప్లస్ అట్లానే ఎయిర్పోర్ట్లు కూడా మీరు అన్నట్లు అక్కడ మన డాగ్స్ ఉంటావు, ప్లస్ అదేవిధంగా స్క్రీనింగ్ ప్రోటోకాల్, రోబస్ట్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నా ఇది ఎట్లా బయట వచ్చింది, చిన్న క్వాంటిటీ అని చెప్పి బయట వచ్చిందనే పైన కూడా మనం ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. Sir, if this is the case, there is a possibility that synthetic drugs could have also missed this. We have to enquire అది. It is a challenge actually. ఇది మన అందరు కూడా ఐ ఓపెనరు. ఎందుకంటే ఈ ఆఫీషియల్ ఒక మార్గంని వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది, మీడియంని వాడుకోవడం జరుగుతుంది. ఇండియా పోస్ట్ ప్లస్ స్పీడ్ పోస్ట్ అంటే యూజువల్లీ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇట్స్ అక్కడ చేసేది కూడా లీగల్ ఉంటుంది కదా, పంపించేది కూడా లీగల్ ఉంటుంది కదా అని చెప్పి వీ ఆల్సో టేక్ ఇట్ లైట్లీ. బట్ వెన్ దిస్ ఈజ్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ ఆల్సో ద ఇండియా పోస్ట్. అట్లానే మన ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా ఇది ఒక ఐ ఓపెనరు దట్ దీస్ ఫ్రాడ్స్టర్స్, దీస్ డ్రగ్ పెడ్లర్స్ ఆర్ యూజింగ్ దిస్ మీడియం అని చెప్పి. సార్ ఇప్పుడు అదర్ సిటీస్ కూడా ఎయిర్పోర్ట్లో అక్కడ కూడా మిస్ అయింది సార్. ఇక్కడ హైదరాబాద్ అన్ని చోట్ల 21 cities-లో ఇది ఒక నెట్వర్క్ ఉంది వాళ్ళది. 21 states-లో అన్ని చోట్ల కూడా మిస్ అయింది. ఇది లాస్ట్ కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ 4-5 years నుంచి దే ఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఇట్. అంటే క్వాంటిటీ కూడా చిన్న కావడంతో 8 to 10 ఉన్నాం. ప్లస్ అక్కడ బాంబేలో కూడా బికాజ్ ఇట్స్ అ పర్సనలైజ్ థింగ్, సో ఐ థింక్ ఇట్ మస్ట్ హ్యావ్ మిస్ దేర్ ఇది కాంటాక్ట్. సార్ లోకల్గా లోకల్ పోస్ట్ ఆఫీసెస్ అక్కడ వాళ్ళకి రోజు ఇన్ని క్వాంటిటీ, ఇన్ని పార్సల్ వెళ్తుంటే వాళ్ళకి చిన్న అనుమానం రాలేదా? అంటే వాళ్ళు కూడా కొన్ని రోజు ఇస్రీకి పోతున్నారు, కొన్ని రోజు పుసరోకి వెళ్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం దే ఆర్ ఆల్సో ప్లేయింగ్ విత్ దోస్ ఆ పీరియడ్లో అక్కడ ఉన్న మనుషులు చూసి వాళ్ళు కూడా అనుమానం రాకుండా కూడా వాళ్ళు బాగా క్యాల్కులేటివ్గా వాళ్ళు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సార్ ఇది ఇక్కడ మనకు గుడి మల్కాపూర్ ఏరియాలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్లస్ ఎస్ఆర్ నగర్ ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి ఇది తెలుసుకోవడం జరిగింది. సార్ లాస్ట్ 4 years నుండి వీళ్ళు అంటే ఎంత బిజినెస్ చేస్తుంటారు? అంటే మీరు 4 crores 3 crores అని చెప్తున్నారు కదా, ఎంత బిజినెస్ చేస్తుంటారు? రూపీస్ ఉంది. ఇప్పుడు అంతా మనము వీ హావ్ టు ఎన్క్వైర్ హౌ మచ్ దే హావ్ డన్ ఏమనేది మనం వీ హావ్ టు ఎన్క్వైర్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ విలేజ్లో అంతా అక్కడ పోయినప్పుడు చూస్తే అది చాలా చోట్ల కూడా ఈ గాంజా పండడం జరుగుతుంది. లాట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ గాంజా ఇస్ దేర్. దట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్, ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ అని చెప్పి మనకు తెలుస్తుంది. సార్ వాళ్ళు లోకల్గా ఇక్కడికి వచ్చేసరికి మనకు కొన్ని లోకల్ యాప్స్ కూడా ఉన్నాయి కదా సార్, పార్సల్ సెండింగ్ యాప్స్, ఊబర్ కానీ మిగతా ర్యాపిడోస్ కానీ, అవి కూడా ఏమన్నా వాడుతున్నారా? మీ దృష్టికి ఏమన్నా? అదే అందుకు వాళ్ళందరూ కూడా మీ ద్వారా నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నాను. ఎవరు కూడా ఏం అనుమానం వచ్చినా వాళ్ళు ఇమీడియట్లీ మా దృష్టికి తీసుకురావాలి. మనం నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే మనం డెఫినెట్లీ వీళ్ళు బుక్ కేసు, వాళ్ళు మాకు తెలియదు, మనకి ఇది అనేది లేదు. బట్ మీరు అన్నట్లు ఆల్రెడీ అంతకుముందు కూడా మనం వాళ్ళని వారెంట్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్లు ఈ ర్యాపిడ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పైన కూడా మనం గట్టి నిఘా, డెలివరీ కావచ్చు, వీళ్ళందరిపైన కూడా మనం గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. సార్ మనం గతంలో కూడా ఇలాంటి కేసులు అనేవి చాలా చూసాం. ఇలాంటి నెట్వర్క్స్ను కూడా మనము ఛేదించడం జరిగింది.
కానీ మనకు రూల్స్ ప్రకారం చూస్తే జిహెచ్ఎంసీ పరిధిలో ట్రాన్స్పరెంట్కి సంబంధించినటువంటి కొరియర్ పార్సల్స్ మాత్రమే పంపాలి, కానీ అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో మీరు మిగతా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ అవ్వట్లేదు, ఎందుకు? ప్రధాన కారణం ఏంటి? డెఫినెట్లీ వీ హావ్ టు కోఆర్డినేట్ బికాస్ లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ దేర్. ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఉన్నారు, కన్సర్న్ ఫ్లైట్ కమర్షియల్ ఫ్లైట్ ఓనర్స్ ఉంటారు, ప్లస్ అదేవిధంగా ఇండియా పోస్ట్ ఉంది, రైల్వే ఉంది. వీళ్ళందరినీ కూడా మనము వీ హావ్ టు అలర్ట్ దెమ్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి ఇట్లానే మన దగ్గర కూడా జిహెచ్ఎంసీ అథారిటీస్ కూడా మనం అలర్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ కవర్స్ వాడే విధంగా ఏమైనా చర్యలు చేపట్టబోతున్నారు సార్? డెఫినెట్లీ వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది వాట్ ఈస్ ద ఈ ఒక స్క్రీనింగ్ ప్రోటోకాల్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలనే పైన కూడా మనకు వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ వేరే సబ్జెక్ట్ నిన్న ఫస్ట్ వాళ్ళు పెద్ద రైడ్ చేశారు, ఒకటి మాంసం సంబంధించింది, తన డీటెయిల్స్ ఎట్లా ఏంటి అది మన వాళ్ళకి చెప్తాను మీకు, డెఫినెట్లీ విల్ టెల్ యూ. సార్ హలో సార్ సార్ not only Indian Post, like is there any, like do you suspend any kind of other courier post have done been Till now along we have with not, the Indian Post? Till now we have not come across any such Suspicion. Definitely we'll work in detail and we'll try to find out if they have used any other facilities for transporting these small packets of ganja. Okay. లోకల్ కస్టమర్స్ మెడిసిన్ అని చెప్తారు వాళ్ళు, ఏమో లోకల్ వాళ్ళు అక్కడ దిస్ బాంబేలో ఉన్న వాళ్ళు కేటగిరీస్లో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. 1000 పైన కస్టమర్ బేస్ ఉంది వాళ్ళ దగ్గర, చాలామంది ఉన్నారు. आज हम हैदराबाद सिटी पुलिस और हैदराबाद नारकोटिक्स एनफोर्समेंट विंग की तरफ से हम लोग एक इंटरस्टेट और नेशन वाइड डोर स्टेप डिलीवरी गांजा नेटवर्क और सिंडिकेट को बस्ट किए हम लोग. ये झारखंड से ऑपरेट होके ऑलमोस्ट 21 स्टेट्स में ऑपरेट हो रहे. ये सिंडिकेट इंडिया पोस्ट का स्पीड पोस्ट फैसिलिटी यूज़ करके सप्लाई कर रहे. छोटा बॉक्सेस में छोटा पैकेट बना के भेज रहे. बेसिकली ये सत्यम मिश्रा करके इनका किंग पिन है, मेन पर्सन है. ये गिरिडीह डिस्ट्रिक्ट का झारखंड से है. ये पहले थोड़े दिन पेंटर काम करके देन लॉरी ड्राइवर बनने के बाद 2018 में ड्रग्स लेने स्टार्ट कर दिया और बाद में एडिक्शन आ गए, बाद में लॉसेस हुआ. ये गांजा सेल करने से अच्छा पैसा आता है, इमीडिएटली हम लोग पैसा कमा सकते करके ये अपने खेत में गांजा कल्टीवेट करना स्टार्ट किया. और बाकी जो फार्मर्स है उनको भी बोल के ये गांजा कल्टीवेट करे तो अच्छा रहता करके उनको इनकरेज करके 2 तरीके से ये सप्लाई कर रहे. एक इंडिया पोस्ट के द्वारा डोर स्टेप डिलीवरी का मैकेनिज्म बनाया और सिंडिकेट बनाया और एक नेटवर्क बनाया. और सेकंड है पर्सनलाइज डिलीवरी. ये पर्सनलाइज डिलीवरी सिर्फ मुंबई में ऑलमोस्ट 1000 कस्टमर्स है. और ये उसी इसरी बाज़ार पहला नेटवर्क जो डोर डिलीवरी है वो इसरी बाज़ार और पुसरो बाज़ार पोस्ट ऑफिस से बुक करते हुए गिरिडीह डिस्ट्रिक्ट में ये 21 स्टेट्स को सप्लाई कर रहे. ये लोग अपने वो बॉक्स के ऊपर डॉक्टर बोल के मेडिसिन अंदर करके पोस्ट ऑफिस को झूठ बोल के ये लोग बुक करते थे. डेली 8 to 10 पार्सल्स पोस्ट ऑफिस से भेजते थे और 80 to 100 ऑर्डर्स लेके मुंबई में भी सप्लाई करते थे. ये लोग 50 ग्राम्स से 250 ग्राम्स का सप्लाई करते. ऑलमोस्ट 1500 से 8000 तक उनको चार्ज करते हुए वो अपने वो सप्लाई को भी वो कोड नेम लगा के मैंगोज स्टिक फ्लावर नाम लगा के एक है तो 50 ग्राम्स, 2 है तो 100 ग्राम्स की इसके हिसाब से वो लोग बेचते थे. और डेली 1 लाख रुपए के ऊपर ये लोग अपने बिजनेस करते थे. कुल मिला के 4 to 5,000 करोड़ का बिजनेस ईयरली बनाया. सत्यम मिश्रा इनका किंग पिन है, उनका ब्रदर है शुभम मिश्रा और राहुल झा और सचिन मिश्रा और संतोष पंडित. सचिन मिश्रा और संतोष पंडित ये मुंबई का नेटवर्क का कोऑर्डिनेटर है. ये लोग हम हैदराबाद इसरी पोस्ट ऑफिस से एक लोकल यहाँ पोस्ट ऑफिस को एक पार्सल लाना पड़ा. उसको हम लोग थोड़ा शक हो के हमारे पास इन्फॉर्मेशन आने के बाद उनको जो ले रहे संतोष और भी सेकंड पार्सल भी आ गए इंडिया पोस्ट से जो फ्लाइट से आके हैदराबाद में डिलीवरी हुआ. लड्डू और संतोष को हम लोग डिटेल से क्वेश्चन करने के बाद मालूम पड़ा एक बड़ा नेटवर्क है. ये लोग बैंक ग्रामीण झारखंड बैंक के थ्रू और UPI अकाउंट्स के थ्रू पैसा लेके ये नेटवर्क को कर रहे हैं.
एक सिंडिकेट बना के सप्लाई कर रहे हैं। ये लोग, हमको मालूम पड़ा कि इंडिया पोस्ट ऑफिशियली है, गवर्नमेंट का है, इसका नेटवर्क को यूज़ करते हुए और ये लोग स्पीड पोस्ट में बुक करते हुए फ्लाइट से कंसर्न स्टेट्स को डिलीवर करते हुए मालूम पड़ा किसी तरह का स्कैनिंग और किसी तरह का चेकिंग नहीं होते हुए वो डिलीवरी हो रहे। सो हम लोग डेफिनेटली एयरपोर्ट्स अथॉरिटी वालों को, कमर्शियल फ्लाइट्स ओनर को, प्लस ऐसे भी इंडिया पोस्ट को और GHMC ऑफिशियल्स को भी ऐसी नेटवर्क के बारे में हम लोग डेफिनेटली एक अच्छा सा रोबस्ट स्कैनिंग और स्क्रीनिंग प्रोटोकॉल्स लगाने के लिए हम लोग रिक्वेस्ट करेंगे। हमारा तरफ से भी ये जो लॉजिस्टिक्स, कार्गो और डिलीवरी सप्लायर्स है, बॉयज़ और ऐसी एजेंट्स है, उनके ऊपर भी हम लोग नज़र लगाएंगे। और तेलंगाना गवर्नमेंट, तेलंगाना पुलिस और हैदराबाद सिटी पुलिस भी ड्रग्स के बारे में बहुत सीरियस है। हम लोग डेफिनेटली विल टेक ए वेरी सीरियस एक्शन ले रहे और डेफिनेटली आगे भी ये हम लोग ये ड्रग सप्लायर्स और कंज्यूमर्स के बारे में भी हम लोग डेफिनेटली विल टेक वेरी स्ट्रिंजेंट एक्शन, सीरियस एक्शंस। वी वांट टू मेक हैदराबाद सिटी एज ए ड्रग फ्री सिटी। वी रिक्वेस्ट द कोऑपरेशन ऑफ द पब्लिक। और मैं सब पेरेंट्स को, यूथ को, सबको रिक्वेस्ट करता हूँ कि आप लोग ड्रग से दूर रहिए और पेरेंट्स को किसी उनका बच्चे और बच्ची किसी ड्रग्स में है तो इमीडिएटली हम इन्फॉर्मेशन देने के लिए मैं रिक्वेस्ट करूंगा। और डायल 100 किसी तरह का ड्रग्स नहीं तो कुछ इलीगल एक्टिविटीज़ है तो हमको इन्फॉर्म करने के लिए मैं पब्लिक को डायल 100 से थ्रू इन्फॉर्म करने के लिए मैं रिक्वेस्ट कर रहा हूँ। हमारा एडिशनल CP इकबाल और DCP वैभव गायकवाड और उनका इंस्पेक्टर्स बालास्वामी, नागार्जुन, SI मनोज कुमार और ASI चक्रपाणी, सुब्बाराव, हेड कांस्टेबल उमाशंकर और हमारा टेक्निकल टीम बहुत अच्छा से मेहनत किया। ये सब सोशल मीडिया का थ्रू ही सब सप्लाई चेन नेटवर्क चल रहे। सो हम लोग डेफिनेटली आगे भी दिन ऐसे नेटवर्क के ऊपर और जो सप्लाई और कंज्यूम कर रहे हैं उनके ऊपर भी हम लोग सर्वेलेंस करेंगे। इंग्लिश भी बोलना क्या फिर अगर वहाँ पे जाने के बाद आते कोई है इंग्लिश वाला भी है? Hyderabad City Police and Hyderabad Narcotics Enforcement Wing. Today we have busted a nationwide doorstep delivery ganja syndicate and we have arrested one person and we have about 4 persons are still absconding. This syndicate operated from Jharkhand and it's having its network in 21 states. The syndicate has used the facility of India Post Speed Post and through it has been supplying almost in 21 states. Apart from the speed post facility, they also have another network where personalized door delivery system is there, network is there in Mumbai city. So both these networks is being run by a kingpin called as Satyam Mishra, who is a native of Giri district of Jharkhand, who was earlier started his career as a painter, then he became a driver, and in 2018 he got addicted to drugs, and after that he got into huge losses and then he started that to earn money and to make easy money. He thought of entering into this ganja business and ganja peddling. So he started cultivating ganja in his own farm along with his brother Shubham Mishra. Then he also started encouraging other farmers in the village to cultivate ganja, and he started to work with his own relatives Sachin Mishra, Rahul Jha and Santosh Pandit, who also joined this network to supply ganja in the all over the country. So these people, they have two networks. One is through the doorstep delivery and another is through the personalized network at Mumbai. So these people, they used to book the parcels from Isri Bazaar post office and also Pusro Bazaar post office of Jharkhand, and through it was almost supplied to 21 states. They used to book saying that the parcel is medicine, so they used to maintain as Dr. Rahul Jha, and they used to tell the post officials saying that there is only medicine in it, and these people also believing that it's a medicine, they used to book and immediately sell. So similarly, through a personalized network in Mumbai, they have almost about 1,000 and above customers, and they supply this. They used to transport through train from Jharkhand to Mumbai. There they have their own people to receive it. These Subham and Satyam Mishra used to get the orders staying in Jharkhand, and once they receive the payments, they used to immediately tell the concerned person in Mumbai to go and deliver the ganja at their door delivery or at the nearby places, and they used to carry through the local transport, autos, and also through local trains and all.
So daily they used to have about 80 to 100 orders, and through India Post they used to book almost about 8 to 10 orders every day. And the parcel used to be in the quantity of 50 grams to 250 grams. Each they depend upon the demand, and depending upon the area they used to charge about 1500 to 8,000 rupees, and they had a different codes for these items, saying that mango, stick and flower. And about daily they used to make about over a lakh, and till now they must have done about few crores of business. So one mango is equivalent to 50 grams. So if they say 2 mangoes, it's 100 grams, and 3 mangoes means it is 150, and 10 mangoes means it is 500 grams. This way they used to run the network, and Satyam Mishra is the kingpin. His own brother Shubham Mishra takes care in the entire syndicate, and also Rahul Jha, who looks after the parcel booking and the dispatch. He is a dispatch agent. Then Sachin Mishra takes care of the Mumbai network coordinator, and Santosh Pandit also is the Mumbai network coordinator. So Hyderabad City Police received a very, very crucial information that ganja is being delivered through Isri Bazaar post office. So immediately we started working out, and we could identify the parcel and the person who has received it. And also the second parcel was also received, and both the cases we have booked cases in Gudi Malkapur police station and SR Nagar police station, and we started investigating. And also we took the 2 persons who have booked Santosh and Laddu into confidence, and we started asking them who are these people, how are they receiving and all, and from them we recovered almost 2 kgs of ganja. So Satyam Mishra used to run this network and used to receive the payments through the Jharkhand Gramin Bank, and also through various UPI accounts. So throughout this, the entire supply chain network is being run through social media, and India Post prominently is used for delivery, and they are usually these two, whatever we have received the parcel in Hyderabad and also in similar states, they used to send through the speed post, and most of the time it used to come by flights, and they used to get delivered within 2 to 3 days. So there is no scanning, or there is no checking in the airports or the trains or the railway stations about these parcels and also the supply. So Hyderabad police will definitely bring to the notice of the airport and the railway authorities, and also concerned authorities to implement a robust scanning and screening protocol, so that such contraband articles or drugs are not supplied. So definitely here also in Hyderabad city we'll keep a very, very strong vigilance and surveillance on the logistics, cargo and delivery units, and also their suppliers, their agents and their boys. Telangana government, Telangana police and Hyderabad city police is dealing the drugs menace with a iron hand. Now we already have a separate organization called as Eagle to counter this drugs menace, and also we are also keeping a strong watch on all the suppliers and consumers to make Hyderabad city as a drug-free city. All measures are being taken by the Hyderabad city police. So I request all the youth to be away from drugs. Parents, wherever they see suspicious behavior of their children, please inform police, and also if there is any information by the public, please inform, call and tell dial 100. Definitely we will take stringent action. In this case, in this busting of this network, our Additional CP Tafsir Iqbal and our DCP Task Force Vaibhav, and also Inspectors Balaswamy, Nagarjuna and SI Manoj Kumar, ASI Chakrapani and Subbarao, and Head Constable Uma Shankar have done a great job. I appreciate the entire team for doing a great job.